ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ అంటూ కల్లబొల్లి హామీలు ఇచ్చి చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేశారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చడం లేదని ఎమ్మెల్యే ప్రశ్నించారు. రానున్న రోజులలో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు అందరం కలిసికట్టుగా పనిచేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. 24 ఎలక్షన్ల ముందు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ప్రచారంలో ప్రతి ఊరు తిరుగుతూ ప్రతి కాన్స్టిట్యున్సీ తిరుగుతూ ఎలక్షన్లు అయిన తర్వాత నేను సూపర్ సిక్స్ అమలు చేస్తానని చెప్పేసి మోసపూరిత హామీలు ఇచ్చి ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని చెప్పి కల్లబొల్లి మాటలు చెప్పి ఎలక్షన్లు అయిన తర్వాత మొట్టమొదటి అసెంబ్లీలోనే ఈ సూపర్ సిక్స్ వస్తే నా భయం వేస్తుందని చెప్పేసి నిస్సిగ్గుగా మాట తప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు 2014లో కూడా ఎన్నో హామీలు ఇచ్చారు. రైతులందరూ రుణమాఫీ చేస్తామని చెప్పేసి, నిరుద్యోగ వృత్తి కల్పిస్తామని చెప్పి ఎన్నో హామీలు ఇచ్చి హామీలు నెరవేర్చలా. మళ్ళీ నాకు ఇంకోసారి అవకాశం ఏంటి, నేను మారే అని చెప్పేసి 2024లో మళ్ళీ ఎలక్షన్లప్పుడు ఓట్లు వేయించుకొని నిన్న ప్రెస్ మీట్లో నేను హామీలు నెరవేర్చలేను, నాకు ఆర్థిక ఇబ్బందులు అని చెప్పేసి తెలియజేయడం నిజంగా చాలా బాధాకరం ఉంది. మా పార్టీ నుంచి మా రవి గారు ఇన్ఛార్జికి పెట్టిన తర్వాత ఒంగోలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరినీ కలుపుకొని కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. ఒకరు ఇద్దరు కార్పొరేట్లు పోవచ్చేమో కానీ ఈ ఒకరు ఇద్దరు పోయినంత మాత్రాన ఒంగోలులో కానీ ప్రకాశం జిల్లాలో కానీ పార్టీకి ఎటువంటి నష్టం లేదు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పటిష్టం కోసం, నెక్స్ట్ జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం 8 మంది జిల్లాలో 8 మంది ఇన్ఛార్జీలు